Hi, hello everyone. Welcome to RDO. See here, this is the official website of Dost Degree Online Services తెలంగాణ. ముఖ్యంగా గుడ్ న్యూస్ అని చెప్పచ్చు. ఎవరైతే ఇంటర్మీడియట్ పాస్ అయి ఉన్నారో మరి డిగ్రీ కోర్సులలో జాయిన్ కావాలి అనుకునే వారికైతే ఈరోజు అఫీషియల్గా దోస్త్ 2024-25 నోటిఫికేషన్ అయితే రిలీజ్ కాబోతుంది. ముఖ్యంగా ఎట్ 12:30 PM ఈరోజు మధ్యాహ్నం 12:30 గంటలకి ఈ ఆన్లైన్ సర్వీసెస్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తున్నారు. ముఖ్యంగా మీరు ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ సెకండ్ వన్ దోస్ 2024-25 నోటిఫికేషన్ పైన మీరు క్లిక్ చేసి ఈరోజు మధ్యాహ్నం తర్వాత కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే ఏ రోజు నుంచి అప్లికేషన్ స్టార్ట్ ఉంది, ఏ రోజు ఫీ ఆన్లైన్ పేమెంట్ చేయొచ్చు, ఏ రోజు నుంచి వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు, మరి సీట్ అలాట్మెంట్ ఏ రోజు జరుగుతుంది, మన కాలేజీలో మనం ఎప్పుడు జాయిన్ కావాలి అన్న విషయాల గురించి అయితే కంప్లీట్గా మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత ఈరోజు సాయంత్రం వీడియోలో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మాత్రం మీరు ఇక్కడ చూడవచ్చు, మీరు ఏ యూనివర్సిటీలో జాయిన్ అయినా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు మెన్షన్ చేసినట్టుగా కాకతీయ యూనివర్సిటీ కావచ్చు, మహాత్మా గాంధీ, ఉస్మానియా, శాతవాహన, తెలంగాణ యూనివర్సిటీ, మీరు ఏ యూనివర్సిటీలో జాయిన్ కావాలి అనుకున్నా సరే మీరు తప్పనిసరిగా ప్రైవేట్ కాలేజ్ కావచ్చు, గవర్నమెంట్ కాలేజ్ కావచ్చు, దోస్త్ ద్వారా తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ అవ్వాల్సి ఉంటుంది. మరి ఇందులో మరి మనం కాలేజ్ని ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి అన్న విషయం గురించి అయితే ఇక్కడ మనకి క్విక్ లింక్స్లో చూడవచ్చు. క్విక్ లింక్స్లో సెర్చ్ బై కాలేజ్ సెలెక్ట్ చేసి మీరు ఇందులో చూసిన తర్వాత సెర్చ్ బై కాలేజ్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ వచ్చేసి మేనేజ్మెంట్. అక్కడ నేను ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓన్లీ గవర్నమెంట్ అటానమస్ కాలేజీని జాయిన్ కావాలనుకున్నాను. అప్పుడు ఏం చేయవచ్చు, ఇక్కడ గవర్నమెంట్ పైన టిక్ చేయండి. దాంతోపాటుగా యూనివర్సిటీ కాలేజ్ కావాలి నాకు, అదేవిధంగా యూనివర్సిటీ అటానమస్. ఓన్లీ నేను గవర్నమెంట్ కాలేజ్ యూనివర్సిటీ అటానమస్ కాలేజీలో జాయిన్ కావాలనుకుంటున్నాను. మరి ఏ యూనివర్సిటీలో జాయిన్ కావాలనుకున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో జాయిన్ కావాలనుకున్నాను. సో హైదరాబాద్ పైన క్లిక్ చేసి, అంటే ఇక్కడ ఏంటి, హైదరాబాద్లో మనకి జేఎన్టీయూ ఉంది, అదేవిధంగా ఉస్మానియా కూడా అందుబాటులో ఉంది. సో జస్ట్ ఐఎమ్ క్లికింగ్ హియర్ ఉస్మానియా యూనివర్సిటీ. మరి ఇక్కడ మీరు ఏం చేయొచ్చు, కాలేజ్ నేమ్ ఇక్కడ మనకి గవర్నమెంట్ సిటీ కాలేజ్ ఉంది, గవర్నమెంట్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ సిద్దిపేట ఉంది, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్స్ బేగంపేట్ కాలేజ్ కూడా ఉంది, ఇందిరా ప్రియదర్శిని కాలేజ్ నాంపల్లి ఉంది, అదేవిధంగా నిజాం కాలేజ్ అటానమస్ నిజాం కాలేజ్ బషీర్బాగ్ ఉంది, ఉస్మానియా యూనివర్సిటీ ఉంది. నేను ఇప్పుడు ఏం చేశాను, ఉస్మానియా యూనివర్సిటీ క్లిక్ చేశాను. ఉస్మానియా యూనివర్సిటీ క్లిక్ చేసిన తర్వాత మీరు జస్ట్ ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేయండి. నేను ఇక్కడ 854 సెర్చ్ కాలేజ్ ప్రోగ్రామ్స్, అంటే ఇక్కడ ఈ కాలేజీలో ఏ కోర్సెస్, ఇక్కడ నో రికార్డ్ ఫౌండ్ అయితే వస్తుంది. మరి ఒకవేళ మీరు ఇక్కడ కాలేజ్ ఉస్మానియా, నెక్స్ట్ కాలేజ్ నేమ్ ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, నిజాం కాలేజ్ సెలెక్ట్ చేసిన తర్వాత సేమ్ క్యాప్చా ఎంటర్ చేస్తున్నాను, సెర్చ్ కాలేజ్. ఇక్కడ మీరు నిజాం కాలేజీలో మనకి ఏ కోర్సెస్ అందుబాటులో ఉన్నాయో మీరు ఇక్కడ చూడవచ్చు. BA ఎకనామిక్స్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పొలిటికల్ సైన్స్, నెక్స్ట్ ఇక్కడ BA ఎకనామిక్స్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పొలిటికల్ సైన్స్. ఇక్కడ మీరు సీట్లు కూడా రైట్ సైడ్ చూడవచ్చు. మీరు ఇక్కడ కోర్సు డ్యూరేషన్ 3 years, మీడియం ఇంగ్లీష్, అడ్రస్ బషీర్బాగ్, రెగ్యులర్ కోర్సా, సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సా, వీటి గురించి కూడా నేను డీటెయిల్గా ఒక వీడియో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అదేవిధంగా మీరు మేనేజ్మెంట్ టైప్ యూనివర్సిటీ అటానమస్ మరి చూడవచ్చు. మీరు ఇందులో ఇంటేక్ సీట్స్ వచ్చేసి 36 సీట్స్, అంటే మనకి కోర్సులో 36 సీట్లు ఉన్నాయి. ఇక్కడ మీరు BA చూడవచ్చు, BA HEPలో కూడా 36 ఉన్నాయి, అదేవిధంగా హిస్టరీ, సోషియాలజీ, జియోగ్రఫీలో కూడా 36 ఉన్నాయి, హిస్టరీ, తెలుగు లిటరేచర్లో 30 ఉన్నాయి, ఇక్కడ 60 ఉన్నాయి. BA ఆనర్స్ 4 years కోర్సులో మాత్రం 60 ఉన్నాయి. లాస్ట్ ఇయర్ దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు ఈ కోర్సు కూడా మనకి. నెక్స్ట్ BA సైకాలజీలో 30 ఉన్నాయి, నెక్స్ట్ BA సైకాలజీ సోషియాలజీ మార్కెటింగ్లో 30 ఉన్నాయి, ఇక్కడ BA సైకాలజీ 30 ఉన్నాయి. ఈ విధంగా మీరు ఏంటంటే మీరు ఏ కోర్సులో జాయిన్ కావాలి అనుకుంటున్నారంటే బీకామ్ కావచ్చు, BSc కావచ్చు, ఇక్కడ ఇది BBAలో కూడా 60 ఉన్నాయి, BCAలో బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్లో 90 ఉన్నాయి. ఇక్కడ మీరు బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్ 54, బీకామ్ జనరల్ కూడా 54 ఉన్నాయి. నెక్స్ట్ ఇక BScలో చూడవచ్చు, బయోటెక్నాలజీలో 30, BJSCలో 30, నెక్స్ట్ ఇక్కడ చూడవచ్చు BSc ఆనర్స్ కంప్యూటర్ సైన్స్లో 60 ఉన్నాయి, BSc MCHCSలో 60 ఉన్నాయి, MECSలో 60 ఉన్నాయి. ఈ విధంగా మీకు ఏ కాలేజ్ కావాలనుకుంటే ఆ కాలేజీని మీరు సెలెక్ట్ చేసుకొని, ఇప్పుడు నాకు ఒకవేళ మీకు
గవర్నమెంట్ కాలేజ్ ఇష్టం లేకుండా ఓన్లీ ప్రైవేట్ కావాలనుకుంటే ఏం చేయొచ్చు మీరు ఇక్కడ గవర్నమెంట్ పైన టిక్ క్లియర్ చేసి ప్రైవేట్ అన్ఎయిడెడ్ లేదా ప్రైవేట్ అన్ఎయిడెడ్ అటానమస్, ప్రైవేట్ ఎయిడెడ్ అటానమస్ ఈ కాలేజీలన్నీ కూడా మీరు సెలెక్ట్ చేసుకొని యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ లేదా కాకతీయ యూనివర్సిటీ కావాలనుకుంటే ఏం చేయొచ్చు, కాకతీయ యూనివర్సిటీ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు ఎక్కడ జాయిన్ కావాలనుకుంటే అక్కడ. ఇక్కడ తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం అంటే కోటి ఉమెన్స్ కాలేజ్, ఇక్కడ కోటి ఉమెన్స్ కాలేజ్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే జస్ట్ ఐఎమ్ సెలెక్టింగ్ కాకతీయ యూనివర్సిటీ. నెక్స్ట్ ఇక్కడ కాలేజ్ నేమ్ ఆచార్య డిగ్రీ కాలేజ్ నర్సంపేట్, ఏఎస్ఎం కాలేజ్, అరోరా డిగ్రీ. మీకు ఏ కాలేజ్ కావాలనుకుంటే సేమ్ ఇదే విధంగా మీరు సెలెక్ట్ చేసుకొని క్యాప్చా ఎంటర్ చేసి కోర్సెస్ అయితే చూడడానికైతే ప్రయత్నం చేయండి. ఈ విధంగా మీకు నచ్చిన కాలేజీలో కోర్సెస్ చూసి ఎన్ని సీట్లు ఉన్నాయో కూడా చూసి మరి ఆ కాలేజ్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. కంప్లీట్ వీడియో మాత్రం మనకి ఈరోజు ఈవినింగ్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు తెలియజేయడం జరుగుతుంది. మరి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ముందుగా మీ మొబైల్లో చూడాలనుకుంటే మాత్రం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్, ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్కి కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి. ఎందుకంటే ప్రతి ఇన్ఫర్మేషన్, డిగ్రీకి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో ముందుగా అయితే మీ అందరికైతే తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.